అంతరిక్ష కేంద్రంలో చిక్కుకున్న సునీత విలియమ్స్ 9 నెలల తర్వాత భూమికి చేరుకున్నారు. అయితే ఆమె 9 నెలలకు పైగా అంతరిక్షంలో ఉన్నందుకు ఆమెకు ఎంత జీతం వస్తుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. సునీత విలియమ్స్ నాసా వ్యోమగామి కాబట్టి ఆమె అధికారిక జీత వ్యవస్థపై ఆధారపడి ఉంటుంది. GS-12 నుంచి GS-15 పే స్కేల్ చూస్తే వీరి జీతం సంవత్సరానికి $85,000 నుంచి $1,50,000 వరకు ఉంటుంది. అంతరిక్షంలో దీర్ఘకాలిక మిషన్లకు వెళ్లే వారికి అదనపు భత్యాలు, బోనస్లు రావచ్చు. వార్షిక జీతం కోటి లెక్కేసుకున్న 9 నెలలకు సుమారు 75 లక్షలు సునీత విలియమ్స్ కి రావచ్చు. సునీత విలియమ్స్ వ్యోమగామిగా ఆరోగ్య బీమా, పెన్షన్, ఇతర ప్రభుత్వ ప్రయోజనాలు పొందుతారు. నాసా వ్యోమగాములు ప్రభుత్వ ఉద్యోగులు కాబట్టి ప్రైవేట్ కంపెనీల నుంచి డైరెక్ట్ పేమెంట్స్ ఉండవు. స్పేస్ ఎక్స్ నిర్వహించే మిషన్లలో ప్రయాణించినప్పటికీ వారి జీతాలు మాత్రం నాసా చెల్లిస్తుంది. సుదీర్ఘ అంతరిక్ష కార్యకలాపాల్లో భాగం అయినందుకు భవిష్యత్తులో శాలరీ పెరిగే అవకాశం ఉంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.